ఇంకా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ టీవీ ఛానళ్ళు అంటే టీవీ9లో కానీ టీ న్యూస్లో కానీ మిగిలిన అన్ని ప్రముఖ ఛానల్లో బాగా ఈ వార్త చక్కెర కొట్టింది. గతంలో కూడా అక్కడ మురళీకృష్ణ గారు ఇంకా చెప్తున్నగా ఆ కృష్ణ గారి లీలలు మళ్ళీ చూస్తారు అని చెప్పి మనం గతంలోనే చెప్పినాం. అన్నట్టుగానే ఖాళీ బిందెలతో మహిళల నిరసన. పట్టణంలోని రజక వీధిలో నెలకొన్న నీటి సమస్యపై శనివారం ఆ ప్రాంత మహిళలు పురపాలక సంఘం కార్యాలయంలో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ఆవరణలో బైఠాయించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజాబోర్ను కొందరు స్వార్థానికి వినియోగించుకోవడంతో తమకు నీరు సరిపోవడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించాల్సింది పోయి బోర్డుకు తాళం వేసి వెళ్లారన్నారు. దీంతో నీటి అవసరాలు తీర్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలనీ వాసులకు మాత్రమే నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు అక్కడ బిందెలతోటి పాత బట్టలతో వెళ్ళి అక్కడ బట్టలు ఉతుకుతున్నారు. మొత్తానికైతే దండె మీద బట్టలు నీళ్ళల్లో ఉతికి ఆరేసుకున్నట్టుగా అధికారులను ఉతకలేక బట్టలను ఆడ ఉతుకుతున్నారు. మరి అక్కడ నీళ్లు మాకు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వకపోతే మేము బట్టలు ఏ విధంగా ఉతుక్కోవాలి, ఇంటి అవసరాలకు నీళ్ళు ఎట్లా గుక్కడు నీళ్ళతో గొంతు దడుపుకుందామంటే మీరు బోర్లకు ఏ విధంగా స్టార్ట్ వేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేనిది ఇప్పుడే మీరు ఎందుకు వచ్చి తాళాలు వేస్తున్నారు. మాది ఇక్కడ పాపం ఇక్కడ తప్పు పట్టాల్సింది అధికారినే. ఆయన గతంలో కూడా 190 బోర్లు ఉంటే వాటన్నింటికి పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట వాడుకోవాలి, మిగతా టైంలో అని చెప్పి బోర్లకు తాళాలు వేసినట. మరి ఏకపక్షంగా కౌన్సిల్ తీర్మానం ఆమోదం పొందకుండా ఈ విధంగా నియంత లెక్క బోర్ మోటార్లకు స్టార్టర్లకు తాళాలు వేసినలా అని చెప్పి చాలామంది వార్తా కథనాలు రాస్తే అప్పుడు కూడా టీవీలలో వచ్చింది, వెంటనే తాళాలు తీపిచ్చాడు. మరి ఇక్కడ ఎవరో అక్రమంగా కొంత నీళ్లు వాడుకుంటే వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా క్రిమినల్ కేసులు పెడతాను బెదిరియాలి, వాళ్ళపైన ఫైన్ వేయాలి తప్ప ఈ నిజంగా అమాయక జనాలు ఇక్కడ గొంతు దడుపుకోవడానికి నీళ్ళు ఇవ్వవు, ఇంటి అవసరాలకు నీళ్ళు ఇవ్వవు, తాళాలు వేసుకుంటావంటే ఇది ఏం పాలన. మరి ఇట్లాంటి కమిషనర్ వల్ల ఎమ్మెల్యే గారు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇట్లాంటి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆ యొక్క సీటుకే కలంకం తీస్తున్నారు. సో అక్కడ కౌన్సిల్ కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మరి ఇట్లా ప్రవర్తిస్తున్నారు. ఒక మున్సిపల్ కమిషనర్ గారి యొక్క వింత పోకడ మాకున్నది, ఎందుకు తీసుకొచ్చి మా దగ్గర పెట్టినరా దేవుడా అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకున్న సందర్భం కూడా ఉంది. ఇంకా నీటి తిప్పలే ఇంకా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు. సో చూద్దాం. చెన్నూరు పట్టణ ప్రజల అవస్థలు, మరమ్మతులు చేయక అందని భగీరథ నీరు, ఉన్న బోరు బావులకు తాళాలు, మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం, బల్దియా ఏట ఆందోళన. ఇంకా పెరిగిన జనాభా, పట్టణ యంత్రాంగం. సో చెన్నూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించకు 50 ఏళ్ల క్రితం అప్పటి సర్కారు నల్లాలు ఏర్పాటు చేసింది. అప్పటి నివాస గృహాలు ప్రజల అవసరాలకు బట్టి సమీపంలోని బతుకమ్మ వాగులో సంపు, ప్రభుత్వ దవాఖాన సమీపంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించింది. వార్డులతో పాటు అవసరమున్న ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చింది. అప్పట్లో నల్లాల ద్వారా 2 పూటల సరిపడా నీళ్లు సరఫరా అయ్యేది. క్రమేణా పట్టణ విస్తీర్ణం పెరిగి పట్టణ జనాభా పెరగా వేల సంఖ్యలో ఇంకా ఇల్లులు గృహ నిర్మాణాలు అయ్యాయి. అందుకు అనుగుణంగా నీటి సరఫరా ఏర్పాటు చేయడంతో నిత్యం నీటి ఇబ్బంది పడాల్సి వస్తుందట. అధికారుల అత్యుత్సాహం. చెన్నూరు పట్టణంలో దాదాపు 80% మంది బోరు బావుల మీదే ఆధారపడుతున్నారు. ఈ బోరు బావులకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లకు సంబంధించిన స్టార్టర్ బాక్సులను ఈ నెల 4న మున్సిపాలిటీ అధికారులు తాళాలు వేశారు. దీంతో నీటి సరఫరా నిలిచి పలు వార్డుల్లో తీవ్ర సమస్య ఏర్పడింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికారులు తాళాలు తీశారు. ఆ తర్వాత వార్డులో ఎప్పటిలాగే నీరు సరఫరా అయితే రజకవాడలోని బోరు బావి విద్యుత్ మోటార్ స్టార్ట్లకు బాక్సులను శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బంది మరోసారి తాళాలు వేయడంతో మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దీంతో అధికారులు తాళాలు తీశారు. తిరిగి శనివారం ఉదయం మరోసారి తాళాలు వేయడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ కార్యాలయం చేరుకొని ధర్నా చేశారు. మున్సిపాలిటీ అధికారుల అత్యుత్సాహం వల్లే నీటి సమస్య తలెత్తుందని మహిళలు మండిపడ్డారు. ఇంకా అధికారులు ఏంది, ఇంకా అక్కడ మున్సిపల్ కమిషనర్ ఆర్డర్స్ తోటే పాపం మిగిలిన అధికారులు ఎందుకు బదనాం చేసాడు, మున్సిపల్ కమిషనర్ గారు ఆ విధంగా వేయించాడు. తాగునీటికి తప్పని తిప్పలు. బోరు బావుల నీరు తాగునీటికి పనికి రాకపోగా ఇంటి అవసరాలకే వాడుకుంటున్నారు. తాగునీటికి మాత్రం నిత్యం తిప్పలు పడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ బోరు బావి నీళ్ళు బట్టలు ఉత్తుకోవడానికి కూడా పనిచేయదు. ఎందుకంటే దాంట్లో కఠిన జలం అనేది ఉంటుంది. దీన్ని ప్యూరిఫై చేస్తే అది మృదు జలంగా మారుతుంది. ఆ కఠిన జలంతో సబ్బు కానీ సరుపు కానీ నురుగు రాదు. ఇది కెమికల్ రియాక్షన్స్ వల్ల నురుగు పాప అయినా కూడా అది కఠిన జలంలో ఎక్కువ లవణాలు ఉండడం వల్ల సో సబ్బులు కానీ గ్లిజరైడ్లు కానీ దాన్ని తొలగించలేవు. ఇది సైన్స్ కెమిస్ట్రీలో ఉంటుంది ఇది. సో అయినా కూడా పాపం
దాన్ని కూడా వాడుకొని ఇస్తలేరట. రెండో రోజు మహిళల ధర్నా. పట్టణంలోని రజకవాడలో గల బోరుబావి విద్యుత్ మోటార్ స్టార్టర్కు సంబంధించిన బాక్స్కు మున్సిపాలిటీ సిబ్బంది తాళం వేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రెండవ రోజు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించండి అని. సో అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు అట్లాంటివి చేయకండి సార్, ఎందుకనంటే మంచి చేయాలి కానీ చెడు చేయబద్దని గతంలో చెప్పడం జరిగింది. ఇంకా మీ గురించి TV9, టీ న్యూస్, అదే మిగిలిన పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు కూడా వార్తా కథనాలు ఇచ్చినాయి. పెద్ద పెద్ద పేపర్లు కూడా రోజు రాస్తున్నాయి. మీ ప్రవర్తన కొంత మార్పు రావాలండి. ప్రజాపాలనలో మీరు ప్రజా వ్యతిరేక పనులు చేసి అక్కడున్న ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు ఇవ్వడం కోసం మేమైనా పనిచేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. వీలైతే ఈ కమిషనర్ గారిని మరిపేడకు పంపించండి, పీడ పోతుంది అక్కడ ఉన్న వాళ్ళకు. మస్తు తిప్పలైతుంది. బోరుబావే మాకు దిక్కు, దానికి తాళం వేయడం ఏమిటో అర్థం కావడం లేదు. మస్తు తిప్పలైతుంది. మా ఇబ్బందులు చూసి కూడా అలా చేయడం సరికాదు. గందుకే మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేస్తున్నాం. గంతకుముందు మిషన్ భరిత నీళ్ళు వచ్చేవి, దాన్ని మంచిగా చేసేటోళ్ళు లేరు. ఇకనైనా సార్లు స్పందించి మా గోస తీర్చాలి. పున్నరమ, రజకవాడ. ఇక మా వార్డులో ఉన్న బోరుబావి మోటార్ స్టార్టర్ బాక్స్కు మున్సిపాలిటీ అధికారులు తాళం వేయడం వల్ల మస్తు తిప్పలైతుంది. ఇది వరకు బోరుబావి పాడైపోవడంతో 15 రోజులు నరకం చూసినాం. ఈ మధ్య దాన్ని మంచిగా చేయించారు. ఎందుకో ఏమో నిత్యం దానికి తాళం వేస్తున్నారు. ఈ బోరుబావిపై 20 కుటుంబాలు ఆధారపడ్డాయి. సార్లు నీటి సమస్యను పరిష్కరించాంది పోయి గిట్లా గోసపెడుతున్నారు. ఇకనైనా మా బాధ పట్టించుకోవాలి. ఇంకా జయ్యారపురమ, రజకవాడ, చెన్నూరు. ఇంకా రజకవాడ అంటే రజకులు ఎక్కువ ఉన్నారు పాపం. అంటే వాళ్ళంతా ఇబ్బంది పాలవుతున్నారట. మొత్తానికైతే ఇక్కడ బిందెలు పట్టుకొని పోయిన్లు, ఖాళీ చెద్దర్లు, ఇడిచిన బట్టలు పట్టుకొని పోయి, చీరలు పట్టుకొని పోయి ఆడ మొత్తం ఒక జోపు జోపిన్లు, బండకేసి కొట్టిన్లు బట్టల్ని. ఇంకా అధికారులు బండకేసి కొట్టలేరు కాబట్టి ఈ విధంగా నిరసన వ్యక్తం చేసిండ్రు. కొంత సోయి రావాలి. ఇంకా అంటే అన్న అంటారు కానీ మరి అధికారులారా, ఇంకా కొంతమంది అధికారులు ఏమున్నా అధికారులను అంటే మరి ఇక్కడ తప్పు చేసింది అధికారులే కదా సార్. మరి కొంత సోయి తెచ్చుకొని పనిచేయండి. ప్రజలు పనుల రూపకంగా కట్టిన డబ్బులే మీ నెల జీతంగా మీ జేబులోకి వస్తున్నాయి సార్. ఇలాంటి తప్పులు ఇక ముందు కొంతమంది కమిషనర్ చాలా మంచిగా ఉన్నారు పాపం. సో అట్లాంటి వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పచ్చు. ఇంకా ఇట్లాంటి పనులు చేస్తే ఏం చేస్తాం, సస్పెండ్ అవుతారు చివరికి. ఇంకా బోరు బావికి అమర్చిన పైపులు, ఇంకా స్టార్టర్ బాక్స్కు తాళం వేసిన మున్సిపల్ సిబ్బంది. ఇక్కడ చిన్న తాళం కనిపిస్తుంది, దీనికి స్టార్టర్ చేశారు. ఇలా ఏంటంటే తాపకు పోయి ఉత్తాను కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి ఈ విధంగా చేసిందట. మరి మీరు కూడా ప్రజలారా, మహిళలారా, ఇక గవర్నమెంట్ బోరే కదా, గవర్నమెంట్ కరెంటే కానీ ఇష్టం ఉన్నట్టుగా గంటలు వాడద్దమ్మా. మీకు రోజుకు ఒక అరగంట సేపు ప్రతి కుటుంబం ఒక అరగంట వాడుకుంటాట్టుగా వాళ్ళు అక్కడ ఆపరేట్ చేస్తారు. అయిపోయిన తర్వాత వాళ్ళు మరి తాళం వేసినా వేయకుండా మీరు మాత్రం నీటిని వృధా కాకుండా కాపాడుకోవాలి. ఎందుకనంటే అధికారులు ఎందుకు అట్లా చేస్తున్నారంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంట, కొంచెం చూసుకోవాలి. మీరు కూడా ఇంకా తీసి దాన్ని పొలాలకు కదా నీళ్ళు వాడుకున్నట్టుగా వాడుకుంటా అనేది కూడా కరెక్ట్ కాదు. ఎప్పటికి కాలిపోతా అంటే అసలే మా వాళ్ళు 5,000 ఖర్చు అయిన కాడ 20,000 ఖర్చు రాస్తారు మరి రిపేర్కు.